సంఘానికి చెందిన ఆటో ట్రాలీ డ్రైవర్లు 110 మంది ఏఐటియుసి ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ లోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేష్ మరియు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కె చందు ఈ సందర్భంగా నాగోల్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన గల ఆటో వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఈ వెంకటేష్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చందు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏఐటియుసి నిర్వహిస్తున్న పోరాటాలకు ఆకర్షితులైన కార్మికులు పెద్ద సంఖ్యలో ఏఐటియుసిలోకి చేరుతున్నారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం కేవలం ఏఐటియుసి మాత్రమేనని ఆయన అన్నారు. उठने लगा ना जिंदाबाद जिंदाबाद ये टू से जिंदाबाद जिंदाबाद సార్ వెళ్ళండి ఒక 10 నిమిషాలు అనగా వెనకకే ఉండాలి. जिंदाबाद 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 ఈరోజు ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఏఐటియుసిలోకి నాగోల్ ఆటో ట్రాలీ డ్రైవర్సు దాదాపు 110 మంది బిఎంఎస్ అనుబంధ సంఘం నుంచి ఏఐటిసిలోకి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఆటో ట్రాలీ డ్రైవర్స్ అందరికీ కూడా ఏఐటిసి తరపున, భారత కమ్యూనిస్ట్ తరపున వారికి మా సంఘంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్మికులు ఏఐటిసి అయితేనే మాకు మా సమస్యల పరిష్కారం చేస్తుందని చెప్పేసి భావించి రావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఏఐటిసి పోరాటాలు చేస్తూ ఉంది. వాళ్ళకి తెలుసు ఏఐటిసి తప్ప కార్మికుల సమస్యలు మరే సంఘం పరిష్కరించలేదని. ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా అధికార పార్టీ అనేక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అధికారం ఉన్న రోజులు మనం టీఎన్టీసీని చూసాం. తెలుగుదేశం ఉన్న రోజులు ఎగిరింది జెండా, తెలుగుదేశం పోగానే మూసుకొని పోయింది జెండా. ఇవాళ టీఆర్ఎస్ కేవీ చూసాం. మొన్నటిదాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ కేవీ గురించి మనం ఎంతో చూసాం. అధికార పార్టీని ఉపయోగించుకొని టీఆర్ఎస్ కేవీని ఉపయోగించుకొని అక్కడక్కడ ఏదో మేము పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి చూపించడం తప్ప ప్రభుత్వానికి ఒత్తాసు పలకడానికి, కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి అధికార పార్టీ అనేక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం. బిఎంఎస్ పరిస్థితి కూడా అదే ఉన్నది. అదేవిధంగా ఇతర సంఘాలు కూడా అధికారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి, అధికార పార్టీ చేసుకున్నటువంటి సంఘాలు అధికారం ఉన్న రోజులే ఉంటుంది. కానీ అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఏది ఏమైనా కార్మికుల సమస్యలే పరిష్కారంగా ఇవాళ ఏఐటిసి పనిచేస్తూ ఉంది. అందుకనే ఆ సమస్యల పరిష్కారం, ఆ సమస్యలు కూడా ఏఐటిసి పరిష్కారం చేస్తుందని చెప్పేసి భావించి మీరందరూ వచ్చారు. మీ సమస్యలు ఎన్నంటూ మేము ఉండి ఖచ్చితంగా పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండి ఐక్యమత్యంగా ఉంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వాల మెడలు ఉంచడానికి, సమస్యలు పరిష్కారం చేయడానికి అవసరం ఉన్నటువంటి ఐక్యమత్యాన్ని మనందరం కూడా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి, అందరూ ఐక్యంగా ఉండాలని, మీరందరూ ఏఐటిసికి వచ్చినందుకు మాకు ఎంతో, మీకు మేము మాకు మీరు అన్నట్టుగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈరోజు నాగోల్ చౌరస్తాలో ఆటో ట్రాలీ డ్రైవర్లు
ఏఐటీసీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు 105 సంవత్సరాల చరిత్ర గల ఏఐటీసీలో చేరడం వల్ల చాలా సంతోషం. ఎందుకంటే అనేకమైన ఉద్యమాలు, అనేకమైన ఉద్యమాల కోసం పోరాడిన ఏఐటీసీలో చేరడం అనేది శుభపరిణామం. అదేవిధంగా ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మోటారు వాహనాల చట్టాన్ని తీసుకురావడం జరిగిందో 2019లో మోటారు వాహనాల చట్టాన్ని ఎంవీ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే పోయిన నెలలో పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వము హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకొచ్చి డ్రైవర్లను నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా డ్రైవర్లందరినీ కూడా జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ వీరందరూ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారనే అభిప్రాయంతో ఈ దేశంలో ఉన్న కార్మికులందరినీ కూడా నష్టపరచడానికి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల కార్మికులు 10 సంవత్సరాలు జైలు, 7 లక్షల రూపాయల జుర్మానా అంటే ఏ రకంగా భరిస్తారనేది కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో యాక్సిడెంట్ అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేదే యాక్సిడెంట్ తప్ప డ్రైవర్ అతని కుటుంబాన్ని కోల్పోతాడని తెలిసి కూడా, అతను కూడా చనిపోతాడని తెలిసి కూడా యాక్సిడెంట్కి పూనుకోడు. కాబట్టి యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని ఆ రకంగానే పరిగణించాలి తప్ప కావాలనే ఇవాళ కేంద్ర ప్రభుత్వము డ్రైవర్లను ఇబ్బంది చేయడానికే ఈ